పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ తదితర వస్తువుల కొనుగోలు, బదులుగా నిత్యావసరాల పంపిణీ. తిరుపతి, కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు. స్వచ్ఛ రథాలు తిరగని ప్రాంతాల్లో దశల వారీగా షాపులు ప్రారంభం. ఇప్పుడే మనం చూసుకుంటే గ్రామంలో స్వచ్ఛత కోసం మరో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాడైన ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం వంటి పలు వస్తువులను పేపర్లు, పుస్తకాలకు ప్రజల నుంచి కొనుగోలు చేసి వాటి విలువలపై నిత్యావసరాలు అందించేందుకు తిరుపతి, కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా గ్రీన్ షాపులు ప్రారంభించింది. దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 620 స్వచ్ఛ రథాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. గుంటూరు జిల్లా లాల్పురంలో 2025 జూలై 10న మొదటి స్వచ్ఛ రథం ప్రారంభమైంది. ఈ ఏడాది కాలంలో వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అయితే ఇప్పుడు స్వచ్ఛ రథాలు లేని ప్రాంతాల్లో గ్రీన్ షాపులు ప్రారంభిస్తున్నారు. తిరుపతి జిల్లా చిర్లోపల్లిలో ఈ నెల 20న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో ఇందుకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో 2 రోజుల క్రితం 15 షాపులు ప్రారంభించారు. ఇక గ్రామాల్లో పాడైన వస్తువులు రోడ్లకు ఇరువైపులా కాలువలు, చెరువుల్లో పడేయడం, కొన్ని చోట్ల వాటికి నిప్పు పెట్టడంతో పర్యావరణంపై ప్రభావం చూపుతుంది. పారిశుధ్య సమస్యకు కారణమవుతుంది. పాడైన వస్తువులకు విలువ కట్టి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛతను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెట్టుబడి సాయం, దుకాణం ఉచితం. పాడైన వస్తువుల కొనుగోలు కోసం ప్రత్యేకంగా నిర్వహించే గ్రీన్ షాపులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. తిరుపతి జిల్లాలో ప్రారంభించిన షాపునకు 25,000 సమకూర్చారు. పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణం కేటాయించారు. నిర్వాహకులకు ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే కిరాణా వ్యాపారం చేస్తున్న వారిని ఎంపిక చేశారు. పాడైన వస్తువులు 10 కిలోలు ఉంటే గ్రీన్ షాప్ నిర్వాహకులు ప్రజల వద్దకు వెళ్లి సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కేటాయించి ప్రచారం చేస్తారు. ప్రజలు తీసుకొచ్చే వస్తువులపై వాటి విలువ ఆధారంగా టోకెన్లు ఇస్తారు. నెల రోజులకు ఒకసారి వాటిని లెక్కించి పెద్ద మొత్తంలో నిత్యావసరాలు అందిస్తారు. ఇక గ్రీన్ షాపులు అంటే పాడైన ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం, గాజు వస్తువులు, పేపర్లు ప్రజలను సేకరించి వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు అందించే కేంద్రం అనమాట. షాపులో సేకరిస్తున్న వస్తువులను పునర్వినియోగం కోసం పంపుతారన్నమాట. ఇక మీరు చూసుకుంటే ఐరన్ తీసుకుంటారు, పేపర్లు తీసుకుంటారు, పుస్తకాలు తీసుకుంటారు, అట్టపెట్టెలు తీసుకుంటారు, ప్లాస్టిక్ బాటిల్ తీసుకుంటారు, గాజు బాటిల్ తీసుకుంటారు, స్టీల్ వస్తువులు తీసుకుంటారు, అల్యూమినియం తీసుకుంటారు. ఇవన్నీ కూడా తీసుకోవడం అయితే కిలోలో మనకి కిలోకి రూపాయి అనమాట. ఐరన్‌కి అయితే రూ. 25 ఇస్తారు, పేపర్‌లకి రూ. 20 ఇస్తారు, పుస్తకాలకు రూ. 10 ఇస్తారు, అట్టపెట్టెలకు రూ. 10 ఇస్తారు, ప్లాస్టిక్ బాటిల్‌కి రూ. 25 కిలోకి, గాజు బాటిల్‌కైతే రూ. 3, స్టీల్ వస్తువులకైతే రూ. 25, అల్యూమినియంకి అయితే రూ. 150 ఇస్తారన్నమాట కిలోకి. ఈ విధంగా వీళ్ళు విలువ కట్టి నిత్యావసర వస్తువులు అయితే ఇస్తారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.